Hey, hi people, welcome to Gultepro. Na పేరు రామ్ వెంకట్ శేఖర్. థర్డ్ రివ్యూ ఆఫ్ ద డే, ఛాంపియన్. ఐ వాజ్ యాక్చువల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ఫిల్మ్. నాకు చాలా ప్రామిసింగ్గా అనిపించింది టీజర్ అండ్ ద వెరీ ఐడియా ఆఫ్ బ్లెండింగ్ ఫిక్షన్ అండ్ హిస్టరీ. బట్ నాకు ఎందుకు అంత ఇంపాక్ట్ ఇవ్వాల సినిమా, ఎందుకంటే ఒక సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్లో. ఓకే, అది టీజర్లో కూడా చూసుంటారు మీరు. టీజర్ ఐ థింక్ అదే, ఫస్ట్ టీజర్ కూడా అదే. రజాకర్ ఆర్మీ వాళ్ళు ఉంటారు అండ్ ఆర్ హీరో విలియం, అతను ఒక గోల్ వేయాలి. ఎట్లా చెప్పాలంటే నాట్ ఎగ్జాక్ట్ రెఫరెన్స్ కానీ సంథింగ్ ఈజ్ అట్ స్టేక్. ఐఎమ్ టెలింగ్ యూ మ్యాన్, ఆన్ పేపర్ ఇట్ ఈస్ సచ్ అ గ్రేట్ ఫకింగ్ హీరోయిక్ సీన్. ఓకే, అక్కడ వాట్ ఈజ్ అట్ స్టేక్ ఫర్ దట్ మ్యాన్, ఆ సిచ్యువేషన్ ఏంటి, అక్కడ జరుగుతున్న బ్రూటాలిటీ ఏంటి అంటే ఆన్ పేపర్ ఇట్ ఈస్ వెరీ గుడ్. బట్ సమ్హౌ వాళ్ళు తీయడం కూడా ఓకే, డీసెంట్గానే ఉంటుంది. మ్యూజిక్ కూడా ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ సమ్హౌ అది ఇవ్వాల్సిన ఒక అడ్రినల్ రష్ కానివ్వండి, ఒక రిలీజ్, ఒక హై అనేది అది రాదు, ఆ ఇంపాక్ట్ లేదు. అండ్ దాట్ ఈస్ సపోజ్ టు బి ద హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఐ వాజ్ లైక్, ఆ సీన్ జరుగుతున్నంతసేపు ఐ వాజ్ వండరింగ్, ఈ సీన్లో ఇంత స్ట్రాంగ్ ఎమోషన్, ఒక స్ట్రాంగ్ కోర్, అంత గట్టిగా ఎక్స్ప్లోడ్ అయ్యే ఎలిమెంట్ ఉంది కదా, వై ఈజ్ ఇట్ నాట్ వర్కింగ్ అని నాకు సినిమా చూస్తున్నంతసేపు చాలా చోట్ల చాలా సీక్వెన్సెస్లో ఆ ఫీలింగ్ కలుగుతుంది. లైక్ వై ఈజ్ దిస్ నాట్ యాజ్ ఇంపాక్ట్ఫుల్ యాజ్ ఇట్ షుడ్ బి. సో ఛాంపియన్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఫిల్మ్ that one would admire for what it wanted to be than what it actually ended up being. I wouldn't call it a bad film, okay, but it's just not so impactful. I felt it all boils down to a very passive screenplay. అది ఎలా అంటే ఈ సినిమాలో ఆ సినారియోలో ఒక థ్రెట్ ఉంది, ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్కి మన ప్రొటాగనిస్ట్ హీ ఎండెడ్ అప్ ఇన్ దట్ విలేజ్ అండ్ దట్ విలేజ్ హ్యాస్ అ లాట్ ఆఫ్ థ్రెట్. లైక్ ఏ టైంలో అన్నా రజాకర్ వాళ్ళ ఆర్మీ వచ్చి మ్యాసకర్ చేసేయచ్చు అని ఒక థ్రెట్ ఉంటుంది కదా. ఆ థ్రెట్ పెద్దగా ఎస్టాబ్లిష్ అవ్వదు. అది ఎందుకు ఎస్టాబ్లిష్ అవ్వదు అంటే ప్రతిదీ చాలా సర్ఫేస్ లెవెల్లో ఉన్నట్టు ఉంటుంది. మనకు తెలిసిన కథ కదా ఈ ట్రాజెడీ, అంటే ఎంతో కొంత టు అన్ ఎక్స్టెంట్. నేనేం హిస్టోరియన్ కాదు, నాకు అంత ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ఏంటి, దాని పాలిటిక్స్ ఏంటి అని నాకు తెలియదు. నాకు కూడా సర్ఫేస్ లెవెల్లోనే తెలుసు. సో ఒక సినిమా చూసినప్పుడు సర్ఫేస్ లెవెల్ని దాటి ఎక్స్ప్లోర్ చేయడానికి స్పేస్ ఉన్నప్పటికీ ఇందులో అంత ఎక్స్ప్లోరేషన్ జరిగినట్టయితే నాకు అనిపించలేదు. ఇది చాలా రియల్ లైఫ్లో జరిగిన ఒక బ్రూటల్ ఇన్సిడెంట్ చుట్టూ క్రియేట్ అయిన ఒక స్టోరీ కదా. మరి ఆ రియాలిటీ అనేది అంత బ్రూటల్గా ఉన్నప్పుడు, దాన్నే కోర్ కాన్ఫ్లిక్ట్గా తీసుకున్నప్పుడు అందులో ఉన్న బ్రూటాలిటీ ఎంతో కొంత కమ్యూనికేట్ అవ్వాలి కదా. అది కూడా జస్ట్ అలా టచ్ అండ్ గో కింద చెప్పేస్తే లైక్ ఓకే, వైడ్ ఆడియన్స్ మేబీ ఫ్యామిలీలు చూస్తారు సినిమాని, అందుకోసం అని చెప్పి మనం వాళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదు అని అనుకుంటే ఈజ్ ఇన్ దట్ అన్ఫేర్ టు ద స్టోరీ దట్ యు ఆర్ టెలింగ్. ఆ స్టోరీకి ఆ బ్రూటాలిటీ అవసరం. ఇప్పుడు నేను ఆ అట్రాసిటీని సెన్సేషనలైజ్ చేయండి, ఆ అట్రాసిటీని మిల్క్ చేయండి అని నేను చెప్పట్లేదు, కానీ ఆ సివియారిటీ అనేదన్నా అది పోర్ట్రే అవ్వాలి కదా. ప్రతిదీ ఇది జరిగింది కదా ఫ్యాక్చువల్గా ఉంటుంది సినిమా. అండ్ విజువల్ ఎఫెక్ట్స్ కూడా అక్కడక్కడ ఇబ్బంది పెట్టాయి. ఎస్పెషల్లీ గ్రీన్ స్క్రీన్ వాడడం, హైదరాబాద్ని చూపించడం, అది ఇట్స్ నాట్ డన్ వెల్, అది బాగాలేదు. అండ్ లాస్ట్లో ఇంకా ఒక 2-3 ఏఏ షార్ట్స్ ఉన్నాయి. అండ్ ఏఏ షార్ట్ కాబట్టి నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తా. స్వప్న సినిమా లాంటి పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్, మరి కల్కి 1000 కోట్ల సినిమా, లైక్ అక్కడి నుంచి ఆ బ్యానర్ నుంచి వచ్చి వాళ్ళు కూడా ఇప్పుడు జస్ట్ ఏఏ షార్ట్స్ వాడుతున్నారు అంటే అది చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. మరి అది ఏ అని చూసిన వెంటనే తెలిసిపోతే అది ఇట్స్ నాట్ ఆఫ్ గుడ్ క్వాలిటీ, రైట్? ఛాంపియన్, ద స్టోరీ రియలీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్. ఇట్స్ స్టిల్ ఐ స్టిల్ వుడెంట్ కాల్ ఇట్ అ బ్యాడ్ ఫిల్మ్, బట్ ఈ కథకు ఉన్న పొటెన్షియల్ని ఆ సినిమా ట్యాప్ చేసుకున్నట్టు నాకు అనిపించలేదు. ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగుంది. ఐ రియలీ లైక్ ద ఇంటర్వెల్ సీక్వెన్స్. ఒక యాక్షన్ సీక్వెన్స్, ఫస్ట్ టైం బైరన్పల్లి విలేజర్స్ వాళ్ళు రివోల్ట్ చేసేది, దట్ వాజ్ నైస్. అండ్ పర్ఫార్మెన్సెస్ ఆర్ ఆల్సో డీసెంట్ ఓన్లీ. సో అదే చెప్తున్నా కదా, బీట్ రోషన్, బీట్ అనస్వర, రచ్చ రవి అండ్ అభయ్, దే గెట్ గుడ్ రోల్స్ హియర్. కేకే మీనన్ గారు, ఆయన నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ఓకే కేకే మీనన్ గారు హీస్ అ టెరిఫిక్ యాక్టర్, హీస్ ప్లేయింగ్ రిజ్వీ. ఆయన ఇప్పుడు ఆయనతో డైలాగ్స్ హిందీలో చేయించారు అండ్ దానికి తెలుగు డబ్బింగ్ చేయించారు. సో అది చూస్తున్నంతసేపు చాలా డిస్ట్రాక్టింగ్గా ఉంటుంది అనమాట. అంటే ఓకే, ఐదర్ ఆయన తెలుగులో అన్నా మాట్లాడిపించేసి ఉండొచ్చు, లేకపోతే ఆయన హిందీలో మాట్లాడింది హిందీలోనే ఉంచేసి ఉండొచ్చు కదా సబ్ టైటిల్ వేసి. దట్ వుడ్ హ్యావ్ లుక్డ్ మోర్ అథెంటిక్ కదా వెన్ యు ఆర్ మేకింగ్ అ హిస్టారికల్ ఫిల్మ్. అంటే హిస్టారికల్ అక్యురసీ దాన్ని నేనేం క్వశ్చన్ చేయట్లా, లైక్ దాని ప్రెజెంటేషన్ అన్నా కొంచెం
authentic గా ఉంటే బాగుండేది కదా. బట్ దోస్ ఆర్ వెరీ మైన్యూట్ హికప్స్ కంపేర్ టు ద వన్స్ దట్ ఐ ఆల్రెడీ మెన్షన్డ్. మ్యూజిక్ కూడా లాస్ట్ నాకు సాంగ్స్ నచ్చాయి. గిరగిర చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో ఒక వెడ్డింగ్ సాంగ్ వస్తుంది సల్లంగా ఉండాలని, అది కూడా బాగుంది. బీజిఎం కూడా లార్జ్లీ డీసెంటే. బట్ ఛాంపియన్ అనే సినిమాలో యూ సీ ది ఎఫర్ట్, యూ సీ ద సిన్సియరిటీ, బట్ సాడ్లీ it doesn't give the impact that it intends to. That's it from this review. Do subscribe to Gultepro for more reviews and interviews. Thank you.